మంచి డాక్టర్స్ తోటి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నందుకు మీరు డెఫినెట్గా MedPlus1 టీవీని ఫాలో చేయండి. 25 ఏళ్ళు వయసు లోపల ఉన్న వాళ్ళకి HLA-CW6 అనే జీన్ తోటి అడలసెంట్ ఇండ్యూస్డ్ ఆర్ యంగ్ ఆన్సెట్ సోరియాసిస్ అనేది టైప్ 1 సోరియాసిస్ అనేది అంటాం అనమాట. 35 ఇయర్స్ దాటి వచ్చిన వాళ్ళకి సోరియాసిస్లు అనేటివి జన్యుపరంగా సంబంధం లేకుండా అబరేషన్స్ తోటి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువ అవ్వటం వల్ల దానివల్ల సోరియాసిస్ అనేది వచ్చేటి జరుగుతుంది. ఈ సోరియాసిస్ అనేది ఎలా వస్తుంది? జన్యుపరంగా అయినా దీనిపరంగా అయినా చర్మంలో ఎలా మార్పులు చెందుతాయి అనేది ముఖ్యం. ఏదైనా కానీ చర్మంలో ఒక సెల్ ఉంటుంది కెరటనోసైట్ అని. ఆ సెల్ అనేది పైన లేయర్కి రావటానికని ఒక నెల పడుతుంది అనమాట. అక్కడ వచ్చినాక పైన పొరలో వచ్చినాక ఈ పైన పొర నుంచి బయట పడిపోవటానికని షెడ్గా అవుతుంది కదా. అంటే ఇప్పుడు మనం స్నానం చేయకపోతే ఒక వారం రోజుల తర్వాత ఈ చర్మం అంతా పొట్టు కొడుతుంటుంది. అంటే ఏంటనంటే పొట్టు చర్మం అనేది వదిలించుకుంటూ ఉంటుంది అనమాట ఎవ్రీడే. అది మనకు కనిపించదు. సో ఈ పొరలో ఈ సెల్ ఏదైతే ఉంటుందో 28 రోజులు అక్కడ ఒక నెల వరకు అక్కడ పైన ఉండి తర్వాత పోతుంది అనమాట. అంటే కింద నుంచి పైదాకా రావటానికి ఒక నెల, ఇక్కడ ఒక నెల పనిచేసి అది పడిపోతుంది. అంటే 2 నెలల దాకా అది అక్కడ ఉండాలన్నమాట. ఈ సోరియాసిస్లో ఏమవుతుందనంటే ఈ సెల్ ఏదైతే ఉందో ఒక నెలలో పైకి రావాల్సింది 4 రోజుల్లో పైకి వచ్చేస్తుంది. అంటే కింద నుంచి నెల ఇక్కడ దాకా రావాల్సింది ఒక 4 రోజుల్లో వచ్చేసింది. ఇక్కడ 4 రోజుల్లో వచ్చినాక దాని డ్యూరేషన్ ఏంటి? 2 నెలల వరకు ఇది చర్మంలో మొత్తంగా పనిచేయాలి. పైకి రావటం, అక్కడ ఉండటం. రావటం మాత్రమే ప్రమోషన్ వచ్చింది. అక్కడ ఒక 2 నెలలు మాత్రం అక్కడ ఉండిపోతుంది అనమాట. సో ఈ 2 నెలలు ఉన్న సెల్ అక్కడ ఉంటే ప్రాబ్లం ఏం లేదండి. మళ్ళీ కింద నుంచి ఇంకో రోజు ఇంకొకటి వచ్చేస్తుందా, ఇంకో రోజు ఇంకొకటి వచ్చేస్తుందా. సో నెలకి స్లోగా రావాల్సింది. అంటే మిగతా ఏరియా అంతా మీకు నార్మల్గా 2 నెలలు పట్టాల్సింది అక్కడ. ఇక్కడ 4-5 రోజుల్లో మొత్తం పేరుకుపోతాయి. ఆ 4-5 రోజుల్లో పేరుకుపోయేటప్పటికి ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ కింద నుంచి వస్తూనే ఉంటుంది అనమాట. సో ఇదంతా పేరుకుపోయి సోరియాసిస్ ప్లాక్ లాగా బొల్లి మచ్చలాగా మారటం జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అని అంటే ఆ పర్టికులర్గా సెల్స్ అక్కడ ఏదైతే ఉన్నాయో సైటోకైన్ అంటే 2 సెల్స్ మాట్లాడుకునే దగ్గర ఆ కెమికల్ డిస్టర్బెన్సెస్. అంటే ఇప్పుడు ఒక మనిషి ఇంకో మనిషిని మాట్లాడుకోవాలంటే ఒక భాష మాట్లాడుకోవాలి. ఈ సెల్స్ ఏవైతే మాట్లాడుకోవాలో అదొక కెమికల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక ఏ కెమికల్ ప్రొడ్యూస్ చేస్తే టైప్ ఏ కెమికల్ ప్రొడ్యూస్ చేస్తే నువ్వు ఎక్కువగా పనిచేయి అని ఇంకో సెల్ని చెప్తుంది అనమాట. టైప్ బి కెమికల్ ప్రొడ్యూస్ చేస్తే నువ్వు తక్కువగా పనిచేయి అని చెప్తుంది అనమాట. ఈ టైప్ ఏ టైప్ బి కెమికల్స్లో అలాంటి లక్షలాది కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్లో డిస్టర్బెన్సెస్ తోటే ఈ సోరియాసిస్ అనేది వస్తుంది. సో ఈ సోరియాసిస్కి కారణాలు ఇవి నేను చెప్పింది ఇదంతా. సోరియాసిస్ ఎలా కనబడుతుంది? ఫస్ట్ తలలో లావుగా దట్టంగా ప్లాక్స్ రావటం అంటే మచ్చలుగా ఉండటం దీని కారణాల వల్ల. రెండోది మొత్తం ఫేస్ పైన, తర్వాతనేమో చేతుల పైన ఉండటం వల్ల, తర్వాత మోచేయి, మోకాళ్ళు, తర్వాతనేమో వెనకాల వీప్ పైన, తలపైన, ఇలాంటివన్నీ సోరియాసిస్ లక్షణాలు ఉంటాయి. అలానే మీకు చేతులపైన ఇన్వాల్వ్ కావటం పామోప్లాంటార్ సోరియాసిస్ అని అంటాం. నెయిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి, దాన్ని నెయిల్ సోరియాసిస్ అని అంటాం. పస్చులార్ సోరియాసిస్ అంటే చీంపొక్కులు ఉంటాయి అన్నమాట సోరియాసిస్లో. అలాంటి కండిషన్స్ని కూడా మనం పస్చులార్ సోరియాసిస్ అని అంటాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా దెబ్బతింటుంది. అంటే వాళ్ళు పక్కన వెళ్ళి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే పక్కన వాళ్ళతో కూర్చోవటం కానీ, వాళ్ళ స్నేహితులతో కానివ్వండి, వాళ్ళ చుట్టాలతో కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో కానివ్వండి కలిసి మెలిసిగా ఉండలేరు అన్నమాట. ఎందుకంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి కామెంట్ చేస్తారు. నిన్న ఒక పేషెంట్ వచ్చి చెప్తుండే, నన్ను చాలా విపరీతంగా చూస్తున్నారండి, నేను ఏదైనా ఫుడ్ సర్వ్ చేయాలన్నా కానీ నన్ను ఏదో ఏహాభావంగా చూస్తున్నారు, నన్ను అసలుకి విసుక్కుంటున్నారు, నాకు ఈ సోరియాసిస్ అనేది వద్దు, ఇది తీయగలిగితే తీయండి, లేకపోతే నేను చచ్చిపోతానన్న పరిస్థితి ఉండేను. ఆ పేషెంట్స్కి మేము మందులు ఇచ్చి డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ తీసుకొచ్చాం. ఆ పేషెంట్స్కి మంచి రిజల్ట్స్ రావడంతో పాటు మంచి కాన్ఫిడెన్స్ రిస్టోర్ చేయగలిగాం. ఇలాంటి పేషెంట్స్ని మీరు మంచిగా ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళని అకామిడేట్ చేస్తూ, వాళ్ళని ఎప్పుడు కూడా అంటరాని వాళ్ళగా చూడకూడదు. ఎందుకనంటే సోరియాసిస్ అనేది అంటు వ్యాధి కాదు. మీరు చేతులు కలపటంతో కానీ, బట్టలు షేర్ చేయటంతో కానీ, మీరు ఆహారం ప్లేట్స్ షేర్ చేయటం కానివ్వండి, వాళ్ళ పక్కన కూర్చోవటంతో కానివ్వండి, మీకు ఎప్పుడు కూడా సోరియాసిస్ రాదు. షుగర్ జబ్బున్న పేషెంట్ పక్కన మీరు కూర్చుంటే షుగర్ వస్తుందా? బీపీ పేషెంట్ పక్కన మీరు కూర్చుంటే బీపీ వస్తుందా?
థైరాయిడ్ పేషెంట్కి వస్తే అట్లా వస్తుందా? అలాంటిది ఏం లేదు. చర్మం జబ్బులు కనిపిస్తాయే తప్ప అవి అంటువ్యాధులు కానే కావు. ఇప్పుడు జలుబు ఉంది, కోవిడ్ ఉంది, ఇలాంటివన్నీ మీకు అంటువ్యాధులు. అలానే చర్మంలో కొన్ని వాట్స్ ఉంటాయి, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అవి అంటువ్యాధులు. అంతేగాని ప్రతి చర్మ వ్యాధి అంటువ్యాధి కాదండి. సో సోరియాసిస్ పేషెంట్ మీకు కనిపిస్తే విసుక్కోవటం కానీ, దూరంగా ఉండటం కానీ అలాంటి చేయాల్సిన అవసరం మీకు లేదు. మీకు అంటుకోదు కాబట్టి మీరు వాళ్ళని డెఫినెట్లీగా సపోర్టివ్గా ఉండాలి. మీ ఇంట్లో వాళ్ళు కానివ్వండి, మీ స్నేహితులు కానివ్వండి, మీ చుట్టాలు కానివ్వండి, లేకపోతే మీకు తెలియని వాళ్ళు కూడా మీ ట్రైన్స్లో జర్నీ చేయటం కానీ, బస్సులలో జర్నీ చేయటం కానీ మీరు దాన్ని సపోర్ట్ చేయాలి. కానీ మీరు డెఫినెట్లీ సోరియాసిస్ ఉన్న పేషెంట్స్ని ఎప్పుడూ తప్పుగా చేయకూడదు.